ఇక్కడికి విచ్చేసిన ఖమ్మం జిల్లాకు సంబంధించిన నాయకులు, అదేవిధంగా ఖమ్మం అసెంబ్లీ పాలేరు అసెంబ్లీకి సంబంధించిన ఖమ్మం నగరానికి సంబంధించిన నాయకులు, జన సైనికులు, వీర మహిళలు, అదేవిధంగా ఒకటో పైకొండగూడెం సంబంధించిన గ్రామస్తులందరూ కూడా నా యొక్క నమస్కారాలు తెలియజేస్తా ఉన్నా. ఈ రోజున ఒకటో డివిజన్లో పిట్టల కళ్యాణ్ గారి ఆధ్వర్యంలో ఈ యొక్క జెండా ఆవిష్కరణ కార్యక్రమం పైకొండగూడెంలో జరగటం ఒక శుభ పరిణామంగా ఈరోజు భావించాల్సిన సందర్భం ఉంది. ఒక మార్పుకు సంకేతంగా ఈరోజు మనం భావించాల్సిన సందర్భం ఉంది. యువత రాజకీయాల్లోకి వస్తేనే, మహిళల రాజకీయాల్లోకి వస్తేనే వ్యవస్థ మారుతుంది, అవినీతి లేని వ్యవస్థని మనం నిర్మించగలగలమనే పవన్ కళ్యాణ్ గారి ఆశయంతో ఈరోజు పెద్ద ఎత్తున యువత ఈ డివిజన్లో జనసేన పార్టీలో జాయిన్ అవ్వటం అనేది గొప్ప విషయం అని సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. ఈరోజు చూసినట్లయితే పైకొండగూడెం ఖమ్మం కార్పొరేషన్లో భాగమైన దగ్గర నుంచి చూసినట్లయితే ఒకటో డివిజన్ అనేది ఈ రోజున అభివృద్ధికి నోచుకోలేని విషయం అందరికీ తెలిసిన విషయమే. సరి అయిన సౌకర్యాలు లేవు, సరి అయిన రోడ్లు లేవు, ఇక్కడ చదువుకుంటున్న పిల్లలకి ఉపాధి అవకాశాలు లేవు. అసలు కార్పొరేషన్లో కలపడం వల్ల ఉపయోగం ఏంటో తెలియని పరిస్థితులు ఇక్కడ ఓటర్లు ప్రజలు ఉన్న పరిస్థితి కనపడతా ఉంది. ఎటువంటి నిధులు లేక ఈ డివిజన్ వెనకబడిపోయింది. చివరికి శ్మశానం కూడా లేని పరిస్థితుల్లో ఈ యొక్క డివిజన్ ఉందంటే ఒకసారి ఆలోచన సందర్భం ఉంది. ఈరోజు ఖమ్మం నగరంలో ఇది భాగమైంది, కానీ ఈ యొక్క ఖమ్మం జిల్లాలో ఖమ్మం నగరం ప్రాముఖ్యత ఉంది. ఇద్దరు మినిస్టర్లు ఈ రోజున ప్రాతినిధ్యం వహిస్తూ ఉన్నారు. కానీ ఒక్కటంటే ఒక్క పరిశ్రమ, ఇక్కడ చదువుకున్న పిల్లలు చెన్నైలో, హైదరాబాద్లో జాబులు చేసుకోవాల్సిన పరిస్థితి తప్ప 10,000 రూపాయలు ఉద్యోగం కూడా ఈరోజు ఈ ఖమ్మం నగరంలో దొరకని పరిస్థితి కనపడతా ఉంది. విద్య ఈరోజు ప్రభుత్వ విద్యాలయాల్ని నిర్వీర్యం చేశారు ఈ ప్రభుత్వాలు. అదేవిధంగా వైద్యం విషయానికి వస్తే ప్రభుత్వ ఆసుపత్రికి పేదలు వెళ్ళలేని పరిస్థితి ఈరోజు కనపడతా ఉంది. అదేవిధంగా ప్రైవేట్ హాస్పిటల్కి వెళ్తే దోపిడీ చేసి మనిషి ఇంటికి వస్తూ లేని పరిస్థితి కనపడతా ఉంది. నేను ఇప్పుడున్న కాంగ్రెస్ ప్రభుత్వ ప్రజాప్రతినిధులు అడుగుదాల్చుకున్నా, ఏ మార్పు మీరు తీసుకొచ్చారు? బీఆర్ఎస్ని దించి మమ్మల్ని తీసుకొస్తే మేము అద్భుతమైన పరిపాలన అందిస్తా ఉన్నాం కదా, ఈ 2.5 సంవత్సరాల్లో మా ప్రజల జీవితాల్లో ఎటువంటి మార్పు తీసుకొచ్చారు? ఈ సందర్భంగా కాంగ్రెస్ ప్రజాప్రతినిధులు ఈ యొక్క సమాధానం చెప్పాల్సిన సందర్భం ఉంది. ఈ 2.5 సంవత్సరాల్లో తెలంగాణ ఎంతో వెనక్కెళ్ళింది. 10 సంవత్సరాలు బీఆర్ఎస్ పాలన బాగా లేదని మిమ్మల్ని ఎక్కిస్తే సంక్షేమ పథకాల పేరుతో జనాలని రాజకీయం చేసి ఈరోజు గద్దెనెక్కారు. ఆ సంక్షేమ పథకాలన్నా మీరు చేశారంటే ఆ సంక్షేమ పథకాలు చేయలేదు. మహాలక్ష్మి పథకం ఇస్తా అని చెప్పారు, 2,500 ప్రతి మహిళకి ఇచ్చారా అని ఈ సందర్భంగా నేను అడుగుతా ఉన్నా. నిన్నగాక మొన్న మినిస్టర్ గారి ప్రోగ్రాంలో ఇందిరా మిల్లు అన్ని సౌకర్యాలు ఉండి ఇంట్లో 3 జాబులు చేసే వాళ్ళకి ఇందిరా మిల్లు ఇచ్చారు, అర్హులకు ఇందిరా మిల్లు ఇచ్చారని అడుగుతా ఉన్నా. ఆ విధమైన అవినీతి ఈరోజు ఈ తెలంగాణ రాష్ట్రంలో జరుగుతూ ఉంది, ఈ పాలేరు నియోజకవర్గంలో జరుగుతూ ఉంది, ఖమ్మం కార్పొరేషన్లో జరుగుతూ ఉంది. ఇవన్నీ మారాలంటే కాంగ్రెస్ ప్రభుత్వం మారి బీఆర్ఎస్ ప్రభుత్వం మారినా, మళ్ళీ బీఆర్ఎస్ ప్రభుత్వం వచ్చినా ఏది మారదు. యువత రాజకీయాల్లోకి రావాలి, కొత్త వ్యక్తులు రాజకీయాల్లో ప్రోత్సహించాలి. ఆ యొక్క అవకాశాన్ని జనసేన పార్టీ ఈరోజు కల్పిస్తూ ఉంది. ఒక ఉస్మానియా విద్యార్థి నాయకుడిగా, ఇదే ఖమ్మం జిల్లాలో పుట్టిన ఒక మధ్యతరగతి విద్యార్థి నాయకుడికి పవన్ కళ్యాణ్ గారు ఎమ్మెల్యేగా ఖమ్మం అసెంబ్లీ నియోజకవర్గంలో అవకాశం ఇచ్చారు. ఎంతో కొంత మార్పు జరిపే అవకాశాన్ని ఈరోజు పవన్ కళ్యాణ్ ఇచ్చారు. అదేవిధంగా ఇదే డివిజన్లో పెద్ద ఎత్తున పిట్టల కళ్యాణ్ గారి ఆధ్వర్యంలో యువత ముందుకొచ్చి ఈరోజు రాజకీయ చేయడానికి ముందుకొచ్చారు. యువత రాజకీయాల్లోకి వస్తే మంచి జరుగుతుంది. ప్రజలందరికీ విజ్ఞప్తి చేస్తా ఉన్నా, దయచేసి ఒక అవకాశాన్ని రాబోయే రోజుల్లో మేము ప్రజలకు సర్వీస్ చేయడానికి మేము ముందుకు వస్తున్నాం. కాబట్టి కాంగ్రెస్ చేతిలో మోసపోయారు, బీఆర్ఎస్ చేతిలో మోసపోయారు. మళ్ళీ బీఆర్ఎస్ వాళ్ళు కండువాలు వేసుకుని జెండాలు పట్టుకుని ఈరోజు ముందుకు వస్తా ఉన్నారు. పవన్ కళ్యాణ్ గారు ఏదైతే రాజకీయ సిద్ధాంతంతో అవినీతి లేని వ్యవస్థ నిర్మించాలి, ప్రజలకు మంచి చేయాలని ఆలోచన విధానంతో పార్టీ పెట్టారో ఈరోజు ఆంధ్రప్రదేశ్లో ప్రభుత్వంలో భాగస్వామి అయి పంచాయతీరాజ్ శాఖ మంత్రిగా అనేక అభివృద్ధి కార్యక్రమాలు చేస్తా ఉన్నారు. 70 సంవత్సరాలుగా రోడ్డు లేని ఊళ్ళకి రోడ్లు వేస్తా ఉన్నారు. 70 సంవత్సరాలుగా నీటి సదుపాయం లేని ఊళ్ళకు నీటి సదుపాయం ఇస్తా ఉన్నారు. కరెంట్ లేని ఊళ్ళకి కరెంటు ఇస్తా ఉన్నారు. ఈ యొక్క జనసేన పార్టీ తెలంగాణ కూడా బలోపేతం అవుతుంది. కొత్త యువతకు అవకాశం ఇవ్వాలి. పిట్టల కళ్యాణ్ గారు లాంటి వ్యక్తులను మనందరం ప్రోత్సహించాల్సిన సందర్భం ఈ డివిజన్లో ఉంది. రాబోయే రోజుల్లో వచ్చే ఖమ్మం కార్పొరేషన్ ఎలక్షన్లో ఫస్ట్ డివిజన్లో కూడా జనసేన పార్టీ ఖచ్చితంగా పోటీ చేయబోతుంది. ఖచ్చితంగా మీ యొక్క ప్రజలందరూ కూడా మీ ఆశీర్వాదాలు ఇవ్వాలని తెలియజేస్తూ మళ్ళీ చెప్తా ఉన్నాం, కొత్త యువత కొత్త రక్తం రాజకీయాల్లోకి వస్తేనే
ఏదైనా రాజకీయాల్లో మార్పు జరుగుతుంది, నిజమైన పేదలకి న్యాయం జరుగుతుంది. మీరు ఎన్ని సంవత్సరాలు అనేక రాజకీయ పార్టీలు చూశారు. మీ జీవిత కాలంలో ఒక 10 సార్లు ఓటేసి ఉంటారు. ఎంపీ అయితే, ఎమ్మెల్యే అయితే, కార్పొరేషన్ అయితే, పంచాయతీ, అంతకుముందు పంచాయతీ అయితే ఏ మార్పు వచ్చిందో ఒకసారి ఆలోచించండి. ఒక్క ఓటో లేకపోతే ఒక్క అవకాశం యువతకి వాళ్ళని ఆలోచన విధానాన్ని ముందుకు తీసుకెళ్ళండి. ఖచ్చితంగా మేము యువత అంతా కలిసి కొంచెం అభివృద్ధి ముందుకు తీసుకెళ్ళని తెలియజేస్తూ ఈ యొక్క అవకాశాన్ని నాకు ఇచ్చిన మీ అందరికీ, ముఖ్యంగా ఇక్కడ పిట్టల కళ్యాణ్ గారు ఏదైతే ఈ యొక్క జెండా ఆవిష్కరణ కార్యక్రమం చేశారో వారికి ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన గ్రామస్తులకి, ఇక్కడ ఉన్న నాయకులందరికీ నా పాదాభివందనాలు తెలియజేసుకుంటూ ముగిస్తున్నారు. అందరికీ ముందుగా నమస్కారం. మన 1వ డివిజన్ ఖమ్మం కార్పొరేషన్ 1వ డివిజన్ కైకుండగూడెంలో మన నూతనంగా నిర్మించుకున్న జనసేన పార్టీ దిమ్మెను ఈరోజు మన ఖమ్మం జిల్లా ఇన్ఛార్జ్ మిర్యాల రామకృష్ణ గారిచే ఘనంగా ప్రారంభించుకోవడం జరిగింది. అలాగే ఈ డివిజన్లో జనసేన పార్టీలో పెద్ద ఎత్తున పార్టీలోకి జాయిన్ కావడం జరిగింది. మరియు ముందు ఈ డివిజన్లో మంచి కార్యక్రమాలు చేసుకుంటూ రాబోయే మున్సిపల్ ఎలక్షన్లో జనసేన పార్టీ జెండాను ఎగరవేసే విధంగా ముందుకెళ్తామని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. అంతే ఈ డివిజన్లో నాకు సపోర్టుగా మా డివిజన్ ఉపాధ్యక్షులు అక్కి ఎల్లేసు, పాషం వసంత్, కొండ ప్రవీణ్, గద్దల రమేష్, సోందుమియ మరియు జన సైనికులు అందరూ ఎంతో సహకరించారు. ఎన్నో అవంకాలు, ఎన్నో ఇబ్బందులు గురైన ఈ జెండా ఆవిష్కరణను ఇంత ఘనంగా చేసుకోవడం చాలా సంతోషంగా ఉంది. అలాగే ఈ డివిజన్ ప్రారంభానికి విచ్చేసిన మన రామకృష్ణ గారికి మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తూ, అలాగే తోటి ఖమ్మం జనసేన నాయకులందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. ఈ రోజున ఖమ్మం కార్పొరేషన్ 1వ డివిజన్ కైకొండగూడెంలో ఈ రోజున జనసేన జెండా ఆవిష్కరణ కార్యక్రమం చేసుకోవడం జరిగింది. ఈరోజు డివిజన్ అధ్యక్షులు పిట్టల కళ్యాణ్ గారు ఆధ్వర్యంలో చేసుకోవడం జరిగింది. ఇక్కడ పెద్ద ఎత్తున యువత మహిళలు పార్టీలో జాయిన్ అవ్వడం జరిగింది. ఏదైతే పవన్ కళ్యాణ్ గారు కలలుగన్న మార్పు ఈరోజు తెలంగాణలో ముఖ్యంగా ఖమ్మం నగరంలో కనపడతా ఉంది. పెద్ద ఎత్తున పవన్ కళ్యాణ్ గారి ఆశయ సిద్ధాంతాలకి ఆకర్షితులై యువత ముందుకొచ్చి ఈరోజు రాజకీయాల్లో పాలు పంచుకుంటున్నారు జనసేన వేదికగా. గత బీఆర్ఎస్ ప్రభుత్వం కానీ ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం కానీ ఏ రోజు ఖమ్మం నగరాన్ని పట్టించుకున్న, అభివృద్ధిని పట్టించుకున్న పాపాన్ని పోలేదు. ఈరోజు ఖమ్మం నగరం విద్య, వైద్య, ఉపాధి కల్పన అన్ని విషయాల్లో వెనకబడతనం ఉంది. ఈ జిల్లాకి 2 మినిస్టర్లు ఉన్నా కానీ ఈరోజు ఖమ్మం నగరాన్ని కానీ ఖమ్మం జిల్లాని కానీ పట్టించుకునే పరిస్థితి లేదు. ఇప్పటికీ ఈ రోజు కూడా ఖమ్మం జిల్లాలో ఇంకా వడ్ల కొనుగోలు ఈరోజు జరగలేదంటే, ఇంకా వడ్ల కొనుగోలు ప్రారంభం అవ్వలేదంటే ఏ విధమైన పరిస్థితిలో ఒకసారి ఆలోచించుకోవాల్సిన సందర్భం ఉంది. అనేక హామీలను, దొంగ హామీలను ఇచ్చి ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వం గద్దెనెక్కింది. ఒక్క హామీని కూడా సరిగ్గా ఈ రోజున అమలు చేయలేక ప్రజలందరినీ సమస్యల్లో ఇబ్బంది పడుతున్న పరిస్థితి కనపడుతుంది. ఒకవైపు హామీలు నెరవేర్చలేకపోవడం, ఇంకోవైపు అభివృద్ధి కుంటుపడడంతో ప్రజలు చాలా ఇబ్బంది పడతా ఉన్నారు. ప్రజలందరికీ ఈ రోజున యొక్క జెండా ఆవిష్కరణ సాక్షిగా ఒకటే తెలియజేస్తున్నాం. బీఆర్ఎస్ వచ్చినా, కాంగ్రెస్ వచ్చినా ప్రజలకు మంచి జరిగిన సందర్భం ఉంది. ఎందుకంటే నిబద్ధత గల నాయకత్వాన్ని ఆ పార్టీలు ముందుకు తీసుకెళ్లట్లేదు. ఈ సందర్భంలో పవన్ కళ్యాణ్ గారు నిబద్ధత గల నాయకత్వాన్ని ఈరోజు పెంపొందించుకుంటూ నిబద్ధత గల యువతనే మహిళలను రాజకీయాల్లో ప్రోత్సహిస్తామన్నారు. ప్రజలందరూ ఆలోచించండి. అనేక సంవత్సరాలుగా ఎన్నో పార్టీలకు మీరు అవకాశం కల్పించారు. ఈ రోజున యువత ముందుకు వస్తున్నారు. జనసేన పార్టీ నుంచి వచ్చిన యువత అందరికీ మీ ఆశీర్వాదాలు ఇవ్వాలని, అదేవిధంగా ఒక నూతన మార్పుకు శ్రీకారం చుట్టే విధంగా ప్రజలందరూ ఆశీర్వదించాలని ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం.